ఒక్కటే గుర్తుపెట్టు, న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు, నీ నీతే సూర్యకాంతై. నిష్కారణంగా నింద పాలై ఉండొచ్చు, అన్యాయంగా నింద మోస్తుండొచ్చు, ద్వేషానికి గురై ఉండొచ్చు. నీ నీతి ఎంత ప్రభావవంతమైందో అది సూర్యకాంతి మరుగై ఉండనట్టు అది మరుగు లేకుండా వారికి తెలిసేటట్టు దేవుడు చేస్తాడు. ఏ నాటికైనా వారు గ్రహించేటట్టు చేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా చెప్పు గట్టిగా. నమ్మదగిన దేవుడు, అవునా? అయితే మొత్తాన్ని విడగొడతాడు ఒక దశలో, ఒంటరిని చేసేస్తాడు. ఏ ఆదరణ ఉండదు. ఇంకా చెప్పాలంటే గాయాలు అవుతాయి. ఏబుకు వచ్చినట్టు ఆదరిద్దామని 7 రోజులు ఏబుని చూసి ఉపవాసం ఉండి దగ్గరికి వచ్చి ఏబుని మైండ్ తింటాం మొదలుపెట్టారు. మరి మీరు స్వస్థపరిచే వైద్యులు కాదురా, మీరు రోగాలు తెప్పించే వైద్యులు, పనికి మళ్ళీ వైద్యులని తిట్టాడు. గాయాలు కట్టేవాళ్ళు కాదురా, మీరు గాయాలు చేసే వైద్యులరా, పనికి మళ్ళీ వైద్యులు మీరు. నా స్నేహితులారా, మీరు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా అని బాధపడ్డాడు. గుచ్చుతారు అవసరమైతే, సొంత ఇంట్లో వాళ్ళు కూడా గాయపరుస్తారు అవసరమైతే. కట్టుకున్న భార్య చూడండి, మరి ఆయన అందలం ఎక్కించినప్పుడు అన్నీ అనుభవించింది, తేడా పడేసరికి సావరాదా? సావరాదు, సావు. నీతో బతికేనా? దేవుణ్ణి దూషించు, సావు. ఆ ద్వేషం కూడా పాపం. అర్థమైపోయింది. ఒరే 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 ఒరే, పిల్లలు అనుకున్నాను వారు నిలవకుండా పోయారు, భార్య అనుకున్నాను అర్థమైపోయింది, స్నేహితులు అనుకున్నాను గాయం చేసేవాళ్ళే, దాసదాసీలు నాకు భయపడుతున్నారు ప్రేమిస్తున్నారు అనుకున్నాను, వాళ్ళది బుస్సే అని అర్థమైంది. దేవా, నేను అనుకోవటానికి సరైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నా ఆధారం నేను అనుకోవటానికి తగిన వాడి నువ్వు ఒక్కడివే. మారని వాడివి, ఎప్పటికీ నమ్మదగిన వాడివి నువ్వే. నా భార్యకి ఏమవుతుందో, నా భార్య ఎట్లయిద్దో, నా పిల్లలు ఏమవుతారో, నా స్నేహితులు ఎలాగనో, నా ఇంటి వాళ్ళు ఎలాగో, నా బంధువులు ఎలాగో, నా తోబుట్లు ఎలాగో, అందరి కోసం ఆలోచించి అందరి కోసం టెన్షన్ పడి నేను బీపీ పెంచుకున్నా. అందరి రంగు నాకు అర్థమయ్యేటట్టు చేసావు, నీకు స్తోత్రం. పిల్లలు ఏమో తీసుకున్నావు, భార్య సంగతి ఏమో బయటపడాడు. ఏమయ్యా, నేను పెట్టినప్పుడు అప్పనంగా తింది, ఇప్పుడు నేను చావాలంట. సావరాదు. నా భార్య నా చావు కోరింది. ఎవరయ్యా నాకు ఇప్పుడు? తోబుట్టు లేరి, అన్నదమ్ము లేరి, అక్క చెల్లి లేరి. వీళ్ళందరి కోసం నేను ఆలోచించా కదయ్యా, వీళ్ళందరి కోసం నేను ప్రజలు అనుభవించి, వీళ్ళందరి కోసం నేను టెన్షన్ పడ్డాను, వీళ్ళందరి కోసం నేను బాధపడ్డాను, వీళ్ళ శ్రమ పడ్డాను, ఎంత ప్రయాసపడి. ఏందయ్యా ఎవరు లేరు? గురిలేని తరుణాన వేరువగా నాదరినే కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కీర్తన చెబుదామంటే ఆ కీర్తన ఈసారి ఎప్పుడన్నా చెబుతూ కనిపించాడా, ఈ మాటలు పలుకురా అని పలికిస్తున్నాడు. మరి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలీదు. దేవుడు ఆయన తన వాక్కును పంపాడు, అదే చెబుతుంది. ఇక్కడ రాగానే మొత్తం స్క్రిప్చర్ మారిపోద్ది. స్తోత్రం, హల్లెలూయా. అయినా నేనే వదిలిపెట్టి చెబుతాను దేవుని చెత్త అయితే. మీకు అర్థం చేసుకోరు, సొంతోళ్ళే శత్రువుల్లాగా మారిపోతారు, ద్వేషించడం మొదలు పెడతారు. అట్లయిద్దిరా జగదీశం, బిత్రపోతాం మనం. ఇంద్రిదిని కొంపతీశాలే మనకు అట్లాంటి పరిస్థితి ఏమన్నా వచ్చిందామని మీరు అనుకునేరు. దేవుడి దేవుడు నాకేం లేదు, రావడానికి ఛాన్స్ కూడా ఇయ్యను నేను. ఎందుకంటే నేను ఆయన కనెక్ట్ అయిపోయా. ఏది ప్రెజర్ నేను మోసేదే లేదు. స్టార్టింగ్లో నేర్పాడు అనుభవాన్ని, అప్పుడు నడక ఆయనతో నడవడం మొదలుపెట్టా. ఆయన వైపే చూస్తా, డిపెండ్ అవును ఆయనే. కాబట్టి మీరు నా గురించి ఆలోచించారు, అన్న చెబుతున్నానంటే ఆయన ఏదో ఎదుర్కొన్నాను కాదు. కాదు, ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, మొత్తానికి చూసేవాళ్ళు ఉన్నారు ఎవరు, నాకేం తెలుసు. లేకపోతే దేవుడు ఎందుకు బలికిస్తాడు? 1,000,000 మంది కూర్చున్న ఎవరికి అందాల్సిన మాట వాళ్ళకి అందిస్తాడు. అది ఆయన స్పెషల్. బట్ అది ఆయన గొప్పతనం. ఎక్కడ కూర్చున్నా, ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎవరికి అందాల్సిన వాక్ ఆయన అందిస్తాడు. అది పరిశుద్ధాత్మ గొప్పతనం. ప్రతి వ్యక్తి హృదయం ఆయన కనెక్ట్ అయి ఉంటుంది. బిడ్డలారా, అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు. ఆయన బడిలో, పాఠంలో ఇదొక భాగం అని గుర్తుపెట్టుకోండి. దావీదుకి అంతమంది ఉండి ఒక్కడు దిక్కులేడు, గుహల్లో పండుకున్నాడు. పాపం ఏం తిన్నాడో ఏం తినలేదో తెలియదు, పడాల్సిన బాధ అనమాట. అంతా లైన్ కిరీటం పెట్టుకున్నాక వచ్చి ఉంటారు నాకు తెలిసి. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మావోడే. ఒకవేళ రాకపోయినా సరే జనం ఆటోమేటిక్గా హైలైట్ చేస్తారు. మహారాజు గారి అన్నగారు, పెద్ద అన్న, 2 అన్న, 3 అన్న, 4 అన్న, 5 అన్న, 6 అన్న. అవునా తమ్ముడు? నిజంగా తమ్ముడు, అప్పుడు రాజు తరిగినప్పుడు నిజంగా నాకు తెలిసి ఎంత బాధపడ్డాను రా. అవునా అన్నయ్య? పర్లేదు అన్నయ్య కదా. ఆశీర్వాదం వచ్చిన తర్వాత కలుస్తారు. ఆ పాఠం నేర్పడానికి అందరూ చూడు, ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వడానికి లేదురా. నరులను నీవు ఆశ్రయించి శరీరులను నీకు ఆధారం చేసుకోవడానికి వీలు లేదు అనే పాఠం నీకు, నాకు, మనకి బాగా వంట పట్టించడానికి కొన్ని రివర్స్ పరిస్థితులు వచ్చేటట్టు అనుమతిస్తాడు ఆయన. ఏబుకు అర్థమైపోయింది. మీకు తెలుసా, సావు మన ఆంధ్ర లాంగ్వేజ్లో ఆడవాళ్ళ తిట్లలో పోల్చుకుని సావు నీ ధ్యానం చెయ్య. ఎందుకు? స్తోత్రం. పిల్లలు తెచ్చారు, స్తోత్రం అంట. స్తోత్రం. ఆస్తులు పోయినాయి, స్తోత్రం. అంతస్తులు పోయినాయి, స్తోత్రం. ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, స్తోత్రం. పిల్లలు తెచ్చిన స్తోత్రం. ఒళ్ళంతా కుళ్ళిపోయి పనికి మళ్ళీ జబ్బు తగిలించుకుని కూడా మళ్ళీ ఇంకా స్తోత్రాలంట. దేవుడికి స్తోత్రాలంట, స్థుతి కలుగున్నది. సావు నీ ధ్యానం చెయ్య. ఇది ఆంధ్రాలో మన తెలుగు వాళ్ళు తిట్టు, స్పెషల్ తిట్లు అనమాట. ఈ తరహాలో తిట్టింది పాపం. ఏం చేస్తాడు? అదే మనిషి ఏబు లైన్లో ఉన్నప్పుడు నో డైలాగ్స్. ఇంట్లోకి మనిషి వస్తున్నాడంటే దాసులు హడావుడి, మొత్తం హడావుడి. ఇక భార్య అయితే ఏమండి రాండి, ఎన్ని రకాల మెలికలు తిరిగిందో. కానీ ఇప్పుడు సావాలంట. నాయన ఎంత బాధ. దావీదుకేమో ఆ పరిస్థితి, యాకోబుకేమో పాపం తల్లి తండ్రి తోడబుట్టినోడే శత్రువుడు, అటుపోతే మామ శత్రువు, అంతా అదే. చివరికి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. అది ఎంత ఏడుచుకున్నాడో. వచ్చాడు, ఇక ఆ బాధ చూడలేక వచ్చాడు. మరి మనం ఏడితే ఉండలేడుగా. ఏబు దగ్గరకు వచ్చినోడు, దావీదును గాచినోడు, యోసేపుకు తోడై ఉన్నాడు, యాకోబును పలకరించడానికి వచ్చాడు. కదిలిచ్చాడు, పట్టుకున్నాడు. తొడగూడు వసిలింది, బలహీనుణ్ణి చేశాడు.
కాళ్ళు పట్టుకున్నాడు. దాటిపోతావా అని ఏడ్చాడు. తెల్లారతను వదులన్నాడు. ఆశీర్వదించకుండానే పోతావా? ఒక్క ఆడ మనిషి కోసం 21 సంవత్సరం తగలబెట్టా. ఎంత ప్రేమించానో చూడు మరి రాహేల్ని. 21 years వదిలేశా. 12 సంతానం పిల్లలు వదిలేశా. మందలు దాసదాసీలు వదిలేశా. ఇది కాదు ఆశీర్వాదం. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలయ్యా. నువ్వు రావాలి, నువ్వు దీవించాలి. నీకోసం వస్తే అన్నీ వదిలేసుకొని నీకోసం కాసుకుంటే దాటిపోతాయండి. ఆశీర్వదించు. నీ పేరేంటి? యాకోబు. ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు అనబడతావు. నువ్వు నరులతోనూ దేవునితోనూ పోరాడితివి కనుక, గెలిచితివి కనుక నువ్వు నా హృదయాన్ని కూడా గెలిచావు నాయన. ఇప్పుడు కాదు, ఎప్పుడో గెలిచావు, ఎప్పుడో గెలిచావు. అందుకే నిన్ను వెంటాడా. ఇప్పుడు కాదు, ఎప్పుడో గెలిచావు యాకోబు. ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు. నీ సంతానమును ఆశీర్వదిస్తాను. నీ సంతానంలోంచి రక్షకుడుగా నేనే వస్తాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొత్తంతో జాయిన్ అయ్యాడు. ఈ సన్నివేశాలన్నీ మీరు చూడండి. ఫస్ట్ ఒంటర్లు అయిపోయారు, గాయపరచబడ్డారు, వేధించబడ్డారు, తరమబడ్డారు, దిక్కులేని వారుగా ప్రలాపించారు. నా గతి ఏందయ్యా అని ఏడ్చారు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏందయ్యా అని ఏడ్చారు. నేనేందయ్యా, ఎట్లా అయిపోయానేందయ్యా, నా ఊరేంది, నా ఉద్యోగం ఏంది, నా ప్రాంతం ఏంది, నా ప్రదేశం ఏంది, నేను ఏడకు వచ్చాను, నేను ఏడ తిరుగుతున్నాను, నేను ఏడ బతుకుతున్నాను, ఏంది నాయనా నా పరిస్థితి, నా మూలం ఎక్కడ, నేను బ్రతుకుతున్నది ఎక్కడ, ఏంది నా గతి. బెత్లెహేములో ఉండేవాడు అడవుల్లో తిరుగుతున్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడేమో ఎక్కడో తిరుగుతున్నాడు. తండ్రి దగ్గర ఉండాల్సినోడేమో ఐగుప్తులో బానిసత్వం చేస్తున్నాడు. పుట్టింది ఎక్కడ, బతుకుతుంది ఎక్కడ? ప్రియ బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఒక అనుభవం కోసం ఎలాంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడో ఆ పాఠం పూర్తయిన తర్వాత ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏమంటారు? అప్పటిదాకా అవసరమైతే నీకు ఎంతో కనెక్టింగ్లో ఉండేవాళ్ళని సైతం విడగొడతాడు. ఎంతో సమీపంలో ఉండేవాళ్ళని సైతం విడగొడతాడు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడదాం. కృంగిపోక, అధైర్యపడక, దేవుడు నేర్పుతున్న పాఠాలను ఎరిగి దేవుణ్ణి హత్తుకుందాం. మీరు ఈ జీవితాలు మొత్తం చూడండి. ఆ ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఏశావు యాకోబుని ఎదుర్కొని కొడతా, సంపుతా, తిడతా అన్నాడా? ఊరే ప్రేమ వచ్చింది, పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడు ఎలిగెత్తేడ్చాడు. రే తమ్ముడు, ఇన్ని సంవత్సరాలు అయిపోయిందిరా నిన్ను చూసి, ఏందిరా అయ్యా నీ దాసుడిని, దాసుడేందిరా, నా తమ్ముడిరా నువ్వు. వీళ్ళందరూ ఎవరు అయ్యా? ఇవి నీ దాసుడు దేవుడు ఇచ్చిన మందలు, ఇదిగో వీరు ఆయన భార్యలు, ఇదిగో ఈ పిల్లలు నీ దాసుని పిల్లలు. తమ్ముడా, ఇక ఇవి తీసుకో, నాకెందుకురా, నన్ను దేవుడు దీవించాడు, వద్దులే, నువ్వు బాగుండవు, నాకు చాలు నాయన. శత్రువు 400 మందిని వెంటేసుకొని యాకోబు వస్తున్నాడని తెలిసి చంపుదామని బయలుదేరిన శత్రువుగా వచ్చిన అన్న దేవుడు దర్శించి అతన్ని ఆశీర్వదించిన తర్వాత ఆ శత్రువు కాస్త అతన్ని కౌగిలించుకొని ఏడ్చేటట్టు చేశాడు దేవుడు. అర్థమైందా? శత్రువు అనుకున్న అన్న శత్రువు అనుకున్న మామ దీవించిపోయాడు, సమాధానం పొందిపోయాడు. శత్రువు అనుకున్న అన్న ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. తమ్ముడా, ఎంతకాలం అయిందిరా నిన్ను చూశాను. ఏబు గ్రంథం చివరిలో చూడండి మీరు. సోదరి మండలం అందరూ వచ్చి తమ్ముడా, ఓ అన్నయ్య,
ఎంత లేచి బాధలు పడ్డావురా అని ఒక్కొక్కరు ఉంగరం ఇచ్చారంట, అబ్బాయిని ఓదార్చారంట. ఎవరిని? ఏ అబ్బాయిని? చూడండి, చిప్పర్లో ఉంటుంది. నేను అది చదివి బెత్తరపోయా, ఈ గుంపంతా ఎడిపోయారా అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. 11 ఆ కష్టకాలం ఎడిపోయారు వీళ్ళందరని. ఏమండి, అట్లా ఉంటుంది. ఎంత అభ్యాసం, పాఠం. ఓకే, అట్లాగే దావీదుది కూడా, యోసేపుది కూడా. కష్టకాలంలో యోసేపుకి ఎవరు లేరు. ఎన్ని బాధలు పడ్డాడో. అంత లైన్ అయిన తర్వాత మొత్తం పోయి పడ్డారు. టోటల్ ఫ్యామిలీ అంతా భయపడింది. బిడ్డలారా, ఈ భక్తుల జీవిత అనుభవాల్లో బోలెడంత ఆదరణ, సమాధానం, దేవుడి నడిపింపు మనకు అర్థమైద్ది. కాబట్టి కొన్నిసార్లు అంత సమీపంగా ఉన్నట్టు ఉంటుంది, కొన్నిసార్లు అందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉన్న అనుభూతి కలిగిద్ది. కొన్నిసార్లు గొప్ప సంతోషంతో ప్రయాణం సాగుతున్నట్టు ఉంటుంది, కొన్నిసార్లు గొప్ప నిరాశ ఆవరించిద్ది. కొన్నిసార్లు గొప్ప ఉల్లాసం, ఉత్సాహంగా ఉంటుంది, కొన్నిసార్లు ఏమో ఎక్కడో అధపాతాళాన్ని దిగిపోతున్న అనుభూతి కలిగిద్ది. ఇంకా లేదురా లైఫ్ అన్నంత ఇరిటేట్ కలిగిద్ది అనమాట. కానీ ఆ సంతోషంలోనూ, ఈ నిరాశలోనూ, ఆ దుఃఖంలోనూ, ఈ ఆనందంలోనూ, అన్నింటిలో కూడా ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన్ని ప్రేమించే బిడ్డవే, నువ్వు ఆయన హత్తుకున్న బిడ్డవే. నిన్ను వదలలేదని మాత్రం గుర్తుపెట్టుకో. వదలడు గాక వదలడు. ఈ అనుభవాల పాటు అయిపోయినాక ఆయన ఇచ్చిన కృప ఏందో నీకు అర్థమైతే. అడుగడుగున పయనంలో, అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ, కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల కోసం నిన్ను అప్పగించాడు. ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు. దేవునికి మహిమ. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో దయచేసి నేను చెప్పిన ఈ భక్తి, దేవుణ్ణి ప్రేమించే తత్వం అనేది నీ గుండెల్లో ఉందో లేదో ఒక్కటి వెరిఫికేషన్ చేసుకో. అదే ఆలోచనతో అందులోనే నువ్వు నిండిపోవాలనేది దేవుని కోరికే. ఇంకా చెప్పాలంటే కొంచెం దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే అది పరిపూర్ణమయ్యేటట్టు ఆయనే చేసుకుంటాడు. కొంచెం ఆయన పట్ల నీకు ప్రేమ, ఆయన పట్ల నీకు కొంచెం ఆసక్తి ఉంటే ఇక అందరి సంగతులు నీకు రుచి చూపించి పూర్తిగా నువ్వు ఆయన మీద డిపెండ్ అయ్యేటట్టు చేస్తాడు. అనుభవాలన్నీ నీకు నేర్పుకుంటాడు. నాతో దేవుడు మాట్లాడిన మాటలే పాటలు, అవన్నీ ఆయన ఇచ్చినయే. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే. ఈరోజు నిన్ను గాయపరిచి నొప్పి పుట్టించే ఈ గాయాలు తర్వాత మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి. లే పైకి లే.
ఎందుకంటే ఆల్రెడీ అనుభవించి ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి చెబుతున్నాం. కొన్ని గాయాలు పొంది ఆ గాయాలు ఇప్పుడు ఒక మధురమైన జ్ఞాపకాలుగా, అనుభవాలుగా, సంతోషం కలుగుతుంది కనుక నేను చెప్తున్నాను. చెప్పిన సంగతులు ఎంతమందిని దర్శించినాయని నాకైతే తెలియదు. దేవుని ప్రేరణలోనే ఈ సంగతులన్నీ పంచుకున్నాను. ప్రజెంట్ మీరు ఎదుర్కొంటున్న కలతలను బట్టి కృంగిపోవద్దు. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. ఎందులో నలుగుతున్నారో, ఏ విషయాలను గురించి శ్రమను అనుభవిస్తున్నారో నాకు తెలియదు. ఏ సంగతులను గురించి కృంగిపోతున్నారో, కుమిలిపోతున్నారో, దిగులు చెందుతున్నారో, నిరాశపడుతున్నారో, నిరుత్సాహపడుతున్నారో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, నువ్వు దేవుణ్ణి ప్రేమించే హృదయం కలిగిన వాడివి. ఇక నిన్ను తేలిగ్గా వదిలిపెట్టాడు దేవుడు. అన్ని సంగతులు నీకు తెలియజేసి, అన్ని అనుభవాలు నీకు నేర్పి నిన్ను ఆయనకు అనుగుణ్యంగా చెప్పుకుంటాడు. నీకు సిద్ధపరిచిన బహుమానాన్ని నీకు ఇస్తాడు. ఇహమందు పరమందు కూడా ఇస్తాడు. నమ్ము దేవుణ్ణి, సిగ్గుపరచబడవు, సందేహించకుండా నమ్ము, అవమానపరచబడవు. ప్రార్థన చేయి, దేవా నీకు వందనాలు. ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఎవరైనా దేవుడు స్వరం వింటే దేవా థ్యాంక్స్ చెప్పు దేవా, నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు. నన్ను ఆదరించినందుకు, సేద తీర్చినందుకు, నిబ్రపరిచినందుకు, ధైర్యపరిచినందుకు దేవా నీకు స్తోత్రం అంటూ దేవునికి థ్యాంక్స్ చెప్పు. అవును తండ్రి, ఈ శ్రమల అనుభవాలన్నీ తొలగింపబడి ఒక సమాధానకరమైన అనుభవంలోకి నేను వస్తాను. అవును, అందరూ ఉండి కూడా ఏకాకిలా బతుకుతున్నాను. అయ్యో దేవా, దావీదు నాయనా 6 అన్నదమ్ముల నుండి కూడా ఒంటి పక్షిగా తరం పడ్డాడు. ఒక్కడు కూడా తోడలేడు. ధైర్యపరిచేవాళ్ళు లేడు. నేనున్నా లేరా తమ్ముడు అన్నవాళ్ళు ఎవరి ఆదరణ లేదు. కేవలం నువ్వే దేవా అని పరిగెత్తాడు. నిజంగా నా ప్రభువా, మాకు కూడా కొన్ని అనుభవాలు నేర్పావు. ఇప్పటికే నీకు స్తోత్రం. నమ్ముతా దేవా, నమ్ముతా. నీ దాసు నోటము పలికించిన మాట నిజమని నమ్ముతా. అది నీ స్వరమని నమ్ముతా. యాకోబు నిన్ను అమితంగా ప్రేమించాడు. నువ్వు ఇచ్చేవి కావాలని కోరుకున్నాడు. దానికోసం తనకు ఉన్నవి కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. చరిత్ర పుటలో నిలిచాడు. చివరికి నువ్వు యాకోబు దేవుడు అని చెప్పుకున్నావు. దావీదు కుమారుణ్ణి అని పిలిపించుకున్నావు. దేవా, నీ పిల్లలుగా మేమన్నాం. మా అనుభవాలు కూడా మాకు ఆశీర్వాదాలు అవుతాయి. అదండి, ఏబైతే నా సేవకుడైన యోబు అని సాక్ష్యం పొందాడు. నా సేవకుడైన యోబు, బా, ఆ ధన్యత మాకు కావాలి. నీ మెప్పు కావాలి, నీ దీవెన కావాలి, నీ కాపుదల కావాలి, నీ స్నేహం కావాలి, నీ సాహచర్యం కావాలి, నీ సన్నిధి కావాలి, నీతో జీవితం కావాలి దేవా, నీతో జీవితం కావాలి. అన్ని చూసా దేవా, అన్ని చూసా. ఏదో ఉంటున్నానంటే ఉంటున్నాను, కానీ నాకు ఎన్ని కాదు, నువ్వు కావాలి. బాధ్యతలు ఉన్నాయి కనుక, అనుబంధాలు ఉన్నాయి కనుక, బంధాల బాధ్యతలు నెరవేర్చాలి కనుక అట్లా మనుగడ సాగిస్తున్నాను. కానీ అన్నిటికంటే ఎక్కువగా నువ్వే కావాలి. నీకోసం బ్రతకాలి, నీ సంతోషాన్ని వెతకాలి. నీకు ఇష్టం లేని వాటిని వదిలేయాలి. నీకు ఇష్టమైనవే నేను చేయాలి దేవా, నా ఆశ. నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెరుగుతూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను ఎరుగుతాను. నన్ను ప్రేమించే నువ్వు నేను అనుభవించే చూస్తా ఊరుకోవని కూడా తెలుసు. నిశ్చయంగా సహాయం చేస్తా. చేసినా చేయకపోయినా నిన్ను ప్రేమిస్తానే ఉంటా దేవా. నువ్వు పలికినా పలకపోయినా నిన్ను ప్రేమిస్తానే ఉంటా. నువ్వు ఆనందపరిచిన, అవమానానికి అప్పగించినా నిన్ను ప్రేమిస్తానే ఉంటా. ఇంక నాకు ఏం చేయాలయ్యా, నువ్వు ప్రాణం పెట్టావుగా. నీకు థ్యాంక్స్, కృతజ్ఞతలు, వందనాలు. నీకు మహిమ ప్రభు. ఇలాంటి మనసు కలిగి ఇదిగో ఇక్కడున్న బిడ్డలు కానీ, లైవ్లో కానీ, తర్వాత వీక్షించేవారు కానీ ఎవరు నీ వైపు చూస్తారో, నీకు కనెక్ట్ అవుతారో, వారందరినీ ఒకసారి దర్శించి ప్రశాంతతను ప్రసాదించు, ఆదరణ కలిగించు.
దయచేయండి. వారికి స్వస్థతనివ్వు, విడుదలనివ్వు. అవును తండ్రి. వారి ఏకాంతంలో నీవు ఉన్నావని బయలుపరిచావు. నీకు వందనాలు. వందనాలయ్యా. వారి నుండి ఏమి నువ్వు చేయదలుచుకున్నావు అదంతా వారి నుండి జరిగించు. జరిగించండి. స్తుతి మహిమ నీకు ఆరోపిస్తూ స్తోత్రం తండ్రి. యేసు ప్రశస్త నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి. వేదంలో, నిరాశలో, దుఃఖంలో, కృంగుబాటులో ఉన్న బిడ్డలను కూడా విడుదలిచ్చి గొప్ప సమాధానంతో నింపి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. సాతాను క్రియలకు నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి దేవుని కార్యం నిరంతరం జయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి.
ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా.